సో ఈ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి జనరల్ సెక్రటరీ కపిల్ కుమార్ శర్మ గారు మొత్తం నడిపేది. వీరు రవికుమార్ రెడ్డి గారు రైతు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి రైతుల సమస్యల మీద అనేక ఇక్కడ జరిగినటువంటి వివాదాలపైన ఉండేటువంటి వారు. వీరు చక్రవర్తి గారు, వీరు దీనికి సంబంధించిన వ్యవహారాల్లో ఉండేటువంటి ప్రధానటువంటి వ్యక్తి. సో ఇది చాలా ఇంపార్టెంట్ సమస్యగా ఒక భూదంద, భూ ఆక్రమణలు, అధికార బలముతో భయాభ్రాంతులకు గురి చేసి చేస్తున్నటువంటి సందర్భంగా అనేక దఫాలుగా విజ్ఞప్తులు చేస్తూ ఈ మీ అందరి ముందు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఇది వెరీ వెరీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి ఇష్యూ. ఒక ప్రజాధనము ప్రభుత్వానికి చేరేటువంటి ధనాన్ని దుర్వినియోగం, వ్యక్తులుగా కబ్జా, తర్వాత ఒక సంస్థను మోసం చేసి భయాభ్రాంతులకు గురి చేసేటువంటి అంశంగా భావించి బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులపైన, సంస్థ పైన అధికార అంగబలంతో మరి దీన్ని దౌర్జన్యంగా చేసేటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దయచేసి ఇది అందరి భాగస్వామ్యంతో మీ అందరి యొక్క సహాయ సహకారాలు అత్యంత అవసరమని దానికి అనుగుణంగా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ లియో మెరిటల్ సంబంధించినటువంటి సంస్థ దీనిని అచ్యుత్ ఇన్స్టిట్యూట్కు 2008లో 5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీనిలో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ మనతో వెళ్ళారా, అన్ని A to Z డాక్యుమెంట్లు కూడా ప్రతి అంశం డిజిటల్లో చెప్తాం. ఎవ్రీథింగ్ డాక్యుమెంటు న్యాయబద్ధంగా ఉన్నటువంటి దాన్ని ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో ప్రతి డాక్యుమెంట్ అంశాలు కూడా మీకు అందిస్తాం. తద్వారా 2008 తర్వాత 5 ఎకరాల భూమిలో కొన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ అగ్రిమెంటు, సెకండ్ అగ్రిమెంటు, థర్డ్ అగ్రిమెంటు, ఇయర్కు 10% ఇంక్రీజ్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. దానికి అనుగుణంగా 1, 2, 3 అగ్రిమెంట్ అయిన తర్వాత 4వ అగ్రిమెంట్కి వచ్చేసరికి మాకు మొన్న సెప్టెంబర్ నాటికి అగ్రిమెంట్ అయిపోయింది. అది ప్రధానంగా దీన్ని ఎవరు కబ్జా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది చేవెళ్ళ మాజీ పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి గారు, NV రామరాజు అని ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్న వ్యక్తి బ్యాంకర్స్తో కుమ్మక్కై ఆ బ్యాంకర్స్ ద్వారా కొన్ని బిల్డింగ్లను అప్పులో ఉంటే దాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో అప్పు కింద ఉన్నటువంటి ప్రాపర్టీ 100 కోట్లు ఉంటుంది. కానీ ఆ 100 కోట్లను తక్కువగా చూపించి బ్యాంకర్సు, RPలు ప్లస్ రంజిత్ రెడ్డి ఆయన బినామీ రామరాజు చర్చలు జరుపుకొని కొంత మినిమం డబ్బుతో బిల్డింగులు బ్యాంకు ఏవైతే తీసుకుంటారో వాటిని క్లియర్ పిక్చర్తో ఎంటర్ చేసే డాక్యుమెంట్ కూడా ఏదేది ఇచ్చింది అనేది ఉంది. కేవలం ఒక బిల్డింగులు వాటిని వారు హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. ఇది మాత్రము మనది లీజుకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్. ఆ లీజుది ఉన్నటువంటి గతం నుంచి ఉన్నటువంటిది కంటిన్యూ వచ్చేటువంటి అమౌంట్.
కానీ మనకు రావాల్సినటువంటి లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది. 6,60,60,60 సుమారు మనకు రావాల్సినటువంటి 531 లక్షల అమౌంట్ ప్రీవియస్ ఉన్నటువంటి పాత బకాయి ఉన్నది. ఆ బకాయిని చెల్లించాలని, బకాయితో పాటు లీజ్ అయిపోయింది, మీరు వెకేట్ చేయాలి బిల్డింగ్. ఆ బిల్డింగులు 66,600 పైచిలుకున్న చదరపు గజాలు అడుగులు. వాటిని మా రెంటు ఇంత, మీరు దాన్ని వాడుకుంటున్నారు, అది హెచ్ఆర్కు అదేవిధంగా ఈ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు రెంట్కు వాళ్ళకి ఇచ్చేటువంటి అకామిడేషన్కి సంబంధించి ఉమెన్స్కు అదే ఫిమేల్కు మేల్కు వాడుకున్నటువంటి బిల్డింగ్స్ ఇన్ని చదరపు అడుగులు. కాబట్టి మా అమౌంట్ కావాలని మా సెక్రటరీ ఈ సొసైటీ సెక్రటరీ అయినటువంటి కపిల్ కుమార్ శర్మ గారు పదే పదే మెయిల్లు పెట్టడం, అడగడం, అయినా కూడా రెస్పాండ్ కావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి మా ఇమ్మీడియట్గా అది అయిపోయింది. మరి మీరు ఖాళీ చేస్తారా, మా అమౌంట్ ఇచ్చి ఖాళీ చేయండి అని అడిగినా రెస్పాండ్ కాకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఒక మీడియాను పెట్టుకొని వారు స్వయంగా వెళ్ళి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలా సెక్యూరిటీని పెట్టుకున్నారు రంజిత్ రెడ్డి గారు, రామారాజు. వాళ్ళు ఎవరంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ విత్ వెపన్స్ లైసెన్స్తో ఉంటాయి. వీరిని భయాభ్రాంతులకు గురి చేసి వీరిని అడగడానికి మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, ఇది మాట్లాడుకుందామంటాడు. అతనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. అసలు మన ఆస్తి కోసం మన డబ్బుల కోసం వెళ్తే దౌర్జన్యం చేసిందని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తాడు మనమేంది. కానీ మా డబ్బులు రావాలి, ఈ రకంగా 66,000 చదరపు అడుగులు ఉన్నటువంటి దానిని ఎన్సిఎల్టీలో 27,000 చదరపు అడుగులు మాత్రమే ఉన్నదని, ఇది అత్యంత దుర్మార్గమైన నీచమైన సంస్కృతితో ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని మ్యాన్పుల్ చేసి ఫోర్జరీ చేసి ఒక డాక్యుమెంట్ను సృష్టించారు. యాక్చువల్గా మన డాక్యుమెంట్ 66,000 పైసలుకున్న డాక్యుమెంట్ ఉంది, దానిని వాడుకునేటువంటిది మేము 27,000 అని చెప్పి క్లియర్గా 29,112 మాత్రమే వాడుకుంటున్నామని ఒక డాక్యుమెంట్ సృష్టించి ఎన్సీఎల్టీలో ఇస్తారు. అది కాదు, ఇగో ఇన్ని వేలు అని చెప్పి మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసినాక ఎన్సీఎల్టీ అది తప్పు చేసినామని ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి ఇది ఫోర్జరీ చేసిందని ఇంతగానో మనం ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారు తప్ప దాని మీద కదలిక ఉండదు, దాని మీద యాక్షన్ ఉండదు. కానీ మన రెంట్ కావాలి వెకెట్ చేయని పోతే రాత్రి అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు. దీనికి ఏంటంటే అధికార బలం, అంగబలం, డబ్బు బలం, మోసంతో చేసుకున్నటువంటి వ్యవహారాన్ని కొట్టొచ్చినట్టు కనిపించడం ద్వారా 1, 2, 3 ఈ రకంగా వాళ్ళ మీద ఒక 3 కేసులు రిజిస్టర్ అవుతాయి విత్ ఎఫ్ఐఆర్ అంటే క్రైమ్ నంబర్లు అండర్ సెక్షన్స్ అవి కూడా మేము పొందుపరిచాం, ఎఫ్ఐఆర్లు కూడా పెట్టాం. ఇలాంటి సిచ్యువేషన్లో మేముగా మరి ఏంటి ఇంత దౌర్జన్యం అధికార పార్టీ అండదండలు చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఎట్లా ఇది చేస్తా అని చెప్పి మేముగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ డాక్యుమెంట్లన్నీ తీసుకెళ్లి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి డీసీపీ గారు మీరు ఏమిటి ఇది ఏంటంటే చేస్తామన్నాను, మీరు డాక్యుమెంట్ నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకు మద్దతు సపోర్ట్ చేయాలి, నువ్వు ఏ రకం కూడా చేయడానికి వీల్లేదో స్వయంగా మా ముందు అని ఫోన్ చేసి చెప్తాను. తర్వాత వదలక మేము మైనంపల్లి హనుమంతరావు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ చేశాం. వారు న్యాయంగా వారికి అభినందనలు చెప్పాలి. వెంటనే డీసీపీకి ఫోన్ చేసి ఏమయ్యా అంటే డీసీపీ కోటిరెడ్డి గారు వారికి ఏం సమాధానం చెప్తారంటే, సార్ న్యాయమే వాళ్ళది, దీంట్లో వేం నరేందర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యిండు, రంజిత్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిందే, నువ్వేం పట్టించుకోవద్దని ఓపెన్గా ఆయనకు చెప్తాడు మా స్పీకర్ అని.
అరే యూజ్లెస్ ఫెలో, ఏమనుకుంటున్నావు? అన్యాయం చేయమంటున్నాడా? రేవంత్ రెడ్డికి చెప్పిన వేం నరేందర్ రెడ్డిని పక్కన పెట్టి చేస్తే నీ ప్రభుత్వం ఉండదు, జాగ్రత్త అని ఆయనకే చెప్పిన. నువ్వేం చేస్తావో తెలియదు. వారిని వెంటనే పిలిపించి న్యాయం చేయకపోతే బాగుండదని మైనంపల్లి హనుమంతరావు గారు కరాఖండిగా ఓపెన్ గా చెప్పేశారు. ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ దగ్గర పోయి రిప్రజెంట్ చేసాం, ఆయన చెప్పాడు. డిసిసి అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి దగ్గర పోయి చెప్పాం. అందరు కాంగ్రెస్ వాళ్ళందరికీ ఇగో నీ రంజిత్ రెడ్డి బినామీ పేర్ల మీద ఈ రకంగా చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, కాబట్టి ఇది బాగాలేదని చెప్తే అందరు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ బిల్డింగులు బ్యాంకుల ద్వారా వచ్చిన బిల్డింగులు మాత్రమే ఆయన అడుగు తీసి అడుగు పెట్టడానికి ఆయన ఖాళీ స్థలం లేదు. ఈయనకి అడుగు పెడితే అసలు ప్రైవేటు భూములలో, ప్లాట్లలో, వెంచర్లలో కబ్జా చేయాల్సిందే, దోపిడీ ఆక్రమించాల్సిందే. వీరేందంటే భయాబంధులు అంతా. ఇక్కడ రైతులు ఈ వెంచర్లో దాదాపు 300 ప్లాట్లు, ఒక్కొక్క ప్లాట్ 1000 గదాలది, 300 ప్లాట్లు ఉన్నది. ఈ ప్లాట్లను ఆక్యుపై చేసి మొత్తం కబ్జా చేసుకోవాలంటే దుర్బుద్ధి, అధికార బలము, అహంకారము, డబ్బు బలము చూసుకొని ఇట్లా చేయాలనుకుంటే ఒక్కొక్కసారి మరి తాడే పామై కరుస్తుంది. మరి చీమలు పెట్టిన పుట్టలో పాము అయినట్టు దాన్ని చీమలు కూడా పామును చంపుతాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ సొసైటీకి రావాల్సినటువంటి పాత బకాయి మా డబ్బులు మాకు చెల్లించాలి తక్షణమే. ఫోర్జరీ చేసినటువంటి దానిపైన డాక్యుమెంట్ క్లియరెన్స్లు వచ్చింది, కేసు రిజిస్టర్ అయినాయి. కేసులను పోలీసులు తక్షణమే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. మీరు పోలీస్ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా ఏదో అధికారులు చెప్పొచ్చు, న్యాయబద్ధంగా చట్టపరంగా ఎవరిది తప్పు ఉంటే ఆ తప్పును న్యాయబద్ధంగా మీరు చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప మీరు అధికారులు ఉంటే పోయేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నిజాయితీ లేకపోతే మేము మాకు ఇలాంటి 3 కళ్ళుగా ఉన్న ప్రధాన ఒక కంటిగా ఉన్న ప్రజలకు వివరించాల్సిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఈరోజు నీతిగా నిజాయితీగా ప్రజల ముందు పెట్టినటువంటి ఉన్నవి. ప్రజల వద్దకు వెళ్తాం, ప్రజలను సమీకరిస్తాం. ఈ దుర్మార్గాన్ని ఎండగట్టడానికి, అతను చేసే అరాచకాలను ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నామనే ఇలాంటి దీన్ని తీసుకున్నాం. ప్లాట్లను కూడా ఆయన ప్లాట్లు ఆక్యుపై అసలు దారిలో ప్రైవేటు ప్లాట్లు వాళ్ళు కొనుక్కున్న దాంట్లో రాత్రి మట్టి పోసి ఆ ప్లాట్లు మొత్తం రాకుండా చేస్తారు, గేట్లు పెడుతున్నాడు. అసలు ఎవడబ్బ సొమ్ము, ఎవరిది ఈ వ్యవస్థ, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? కాబట్టి దీనిపైన పూర్తి విచారణ మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, వేం నరేందర్ రెడ్డి గారికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేరు చెప్పి మాకు వారు ఉన్నారని, మాకు అండదండలు ఉన్నాయని ఇక్కడ రైతాంగాన్ని మరి కష్టపడి కొనుగోలు చేసిన ప్లాట్లు కానీ, ఈ బకాయిలు కానీ అప్పును ఎగబెడితే చూస్తూ ఊరుకోం. ఏ పరిస్థితుల్లోనూ తిరుగుబాటు చేస్తాం. మీరు వెంటనే అతని చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి చర్య తీసుకోకపోతే ఇంతటితో ఆగం. బాధితులు చాలా మంది వస్తున్నారు. మేము ధైర్యం చేసి పెడుతుంటే వైజాగ్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఎన్వి రామరాజు కుంభకు అచ్చేసి అక్కడ నుంచి బ్లాక్ లిస్ట్ ఇక్కడికి వచ్చిండు, మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ మరి రంజిత్ రెడ్డి చేసేటువంటి అరాచకాలు, బినామీలు పెట్టి చేస్తున్నటువంటి అక్రమాలు, భూ అక్రమాలు, దందాలు, వాటి మీద కూడా మా దగ్గరికి వస్తున్నారు. వారందరూ కూడా ఎవరికి కూడా ఎవరో ఒక నాయకుడు కావాలి. దానికోసమే మేము న్యాయబద్ధంగా నిజాయితీగా చట్ట పరిధిలో పోరాటానికి సిద్ధం ఉన్నాం. మొన్న కూడా 3 రోజుల క్రితం మరి వారెవరు కోటిరెడ్డి గారు వయా మీడియా మమ్మల్ని ప్లస్ ఆ రామరాజును మీడియేటర్ కూర్చుండబెట్టారు డీసీపీ ఆఫీస్లో. ప్రవీణ్ కూర్చుండబెట్టి సెటిల్ పెడితే అయిపోతుంది, ఇప్పుడే చేస్తాం. మాకు వెహికల్స్కు సంబంధించిన కూడా 7 వెహికల్స్ వారు ఉన్నాయి, వాడుకుంటున్నారు. దాని వెహికల్కి సంబంధించిన కూడా 43 లక్షలు ఈ సొసైటీ ఇవ్వాలి సంస్థ. ఏంది ఇప్పుడే సార్, సాయంత్రం కల్లా నేను డిసైడ్ చేసి అమౌంట్ ఇచ్చేస్తా. మా సార్తో ఇప్పుడు మాట్లాడితే నేను హ్యాండ్ ఓవర్ చేస్తా. అదే రోజు ఈవినింగ్ కల్లా మీకు చేస్తా. అది 10 days అయింది, దేర్ ఇస్ నో రెస్పాన్స్. నిన్నగాక మొన్న రాత్రి మరొక పెద్ద మనిషితో
పెద్ద మనిషితో పిలిపించి, సీఎం ఆఫీసు ఒక పెద్ద మనిషితో పిలిపించి మేము సెటిల్ చేస్తాం. ఏంటి చేసులే చేస్తాం, మీకెక్కడిది, మాకు ఐన్వర్ చేయాలా, భూమి మాది, ప్లాట్లు మాయి అని బెదిరించడం. గన్మెన్లను పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ పెట్టి బెదిరించడం. బెదిరింపులతో ఎవరు భయపడరు. చంపితే ఒక మనిషిని చంపుతావు, ఇద్దరిని చంపుతావు, కానీ న్యాయాన్ని చంపలేరు, నీతిని నిజాయితీని చంపలేరు. ఈ నీతి నిజాయితీ కోసం ప్రజలందరినీ సమీకరిస్తాం. ఇక్కడ రైతులను, పక్క గ్రామాలందరూ కూడా చూస్తున్నారు నీ అరాచకాన్ని, నీ దుర్మార్గాన్ని, నీ భయాభ్రాంతులను చేస్తున్నటువంటి చూస్తున్నారు. తప్పనిసరిగా నీ యొక్క భరతం పడతాం. నువ్వు తక్షణమే ఇవి న్యాయబద్ధంగా నువ్వు సెటిల్ చేసుకొని రాజుకి వచ్చి చేస్తే తప్ప నీకు ప్రజల్లో ఏమాత్రం ఆదరణ ఉండదు. ఇప్పటికే నీ పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితికి నెట్టివేయబడుతున్నావు. రాజకీయంగా భూస్థాపితం అవుతావు. నీ ఆర్థికంగా డబ్బు ఉన్నదని, బలం ఉన్నదని చూస్తే డబ్బు కూడా ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రజల చేతుల్లో డబ్బు, అందబలం, అంగబలం, రాజకీయ బలం ఏది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. అందుకోసమే తక్షణమే మాకు ఉన్నటువంటి డిమాండ్స్ తక్షణమే మరి పరిష్కరించకపోతే ఇది ఇద్దరితో ఆగదు. ఇది ప్రారంభం మాత్రమే. దశల వారీగా ఒక్కొక్క అంశం, కేవలం దీనికి సంబంధించిన బకాయి, బిల్డింగు, ఎస్టీఎఫ్, ఎస్టీపీ, తర్వాత దీని వెహికల్స్ సంబంధించిన అంశాలు మాత్రమే, కేసులకు సంబంధించి మాత్రమే చెప్తున్నాం. ఒక్కొక్క అంశం ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి చెప్తే జరిగేది కదా. దశల వారీగా ధారావాహికంగా డే బై డే ఎవ్రీథింగ్ మీ అందరితో మమేకమై సమస్యలు ఒక్కొక్కటి కూడా మీ ముందు ఉంచుదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మీరందరూ కూడా ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రజలకు వివరించడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఇంకా మరి కొన్ని అంశాలు కపిల్ కుమార్ శర్మ గారు దీంట్లో ప్రత్యక్షంగా, వారు తెలుగు రాదు, కొంత హిందీలో చెప్తారు. దాదాపు 90% హిందీ అందరికి వచ్చేటోళ్ళే. ఏదైనా కాకుండా మన వారు కొంత ట్రాన్స్లేట్ చేస్తారు. వారికి తెలుగు అసలు రాదు కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. 2019 में जिसका एरिया था 66,531 स्क्वायर फीट, उसका हमने एग्रीमेंट भी आपको दिया हुआ है. दिस इज द एग्रीमेंट सर, पीछे दिख रहा होगा आपको. क्लियरली मेंशन 66,531 स्क्वायर फीट एरिया. यहाँ से हमारा कंटिन्यू हुआ और एवरी ईयर रिन्यू होता हुआ कंटिन्यू में आ रहे. हमारा लास्ट एग्रीमेंट उनके साथ में हुआ एक्सपायर सितंबर 24 September 24. दिस इज द एग्रीमेंट फॉर September 24 सर. सितंबर 24 को एक्सपायर होने के बाद भी हम लोग उनसे कंटिन्यू मेल पे, फोन पे बात कर रहे हैं कि आप रिन्यू कर लीजिए. वो करेंगे. उसके बाद मैं 1 मार्च को थ्रू वीडियो कैमरा लेके उनके पास रिक्वेस्ट करने के लिए गया कि हमारा एरिया या तो खाली कर दो, नहीं है तो अगर आपको रिन्यू करना है तो हम रिन्यू करने के लिए भी तैयार हैं. सो ये जिससे मैं बात किया, ये सिक्योरिटी मैनेजर लियोनिया, HR मैनेजर लियोनिया, HR पर्सन, देयर स्टाफ, मिस्टर आदित्य, सेल्स पर्सन, सबसे जाके बहुत प्यार के साथ में रिक्वेस्ट किया, सर आप खाली कर दो क्योंकि हमारा ऑलरेडी 5 से 6 महीना हो गया एक्सपायर होके. आप देख भी सकते हैं कि हम कितने प्यार से बात कर रहे हैं. यही बंदा शाम को मेरे खिलाफ में कंप्लेंट डाल देते पुलिस स्टेशन में. पुलिस स्टेशन में फिर उधर पुलिस आया. पुलिस आने के बाद में मेरे को बोला कि आप क्या कर रहे हैं. मैं सिंपल बोला, सर हम रिक्वेस्ट कर रहे हैं, आप इन लोगों से भी पूछ लीजिए. तो उन्होंने बोला कि आप हमारे PS में आओ, अपना ओरिजिनल डॉक्यूमेंट लेके आओ, अगर आपका सही है तो हम आपको सपोर्ट करेंगे. मैं यहाँ से डॉक्यूमेंट लेके PS रीच नहीं हुआ, उससे पहले मेरे ऊपर FIR रजिस्टर्ड हो गया 180 क्राइम नंबर. क्या बोल के कि मैंने उनको सताया, मैंने उनको मारा, मैंने उनको पीटा, जबकि ये उनका कंप्लेंट है FIR का. उसमें क्लियर लिखा हुआ है कि मैंने लीज पे लिया हुआ प्रॉपर्टी है 23 में.
पुलिस स्टेशन में कोई चेक नहीं करता कि वो एक्सपायर हुआ या नहीं हुआ, उसके बाद में भी एफआईआर हो जाता है। मैं जाके डॉक्यूमेंट दिखा रहा हूँ, मेरे को डायरेक्टली नहीं नीचे बैठा दो, जहाँ पे प्रिजन होता है, सेल होता है, मेरे को आधा घंटा बैठ के हरासमेंट किया इनसाइड द पुलिस स्टेशन। उसके बाद में जब तक उनको नहीं पता है मेरे पास वीडियो है, उनको जैसे मैंने बोला कि वीडियो है, हमारे लायर आए, सर आए, उनके आने के बाद में मेरे पास वीडियो दिखाया तो ठीक है, अभी केस बुक हो गया, अभी हम बाद में सेटल करेंगे इसको। लेकिन उसी में बिना मेरा स्टेटमेंट के चार्जशीट भी फाइल हो गया कि मैंने वहां जाके मारा पीटा है। मैं एक छोटा वीडियो दिखाना चाहता हूँ। ఏమవుతుంది కదా సార్ మీకు ఆయన చెప్తున్నది. That is the HR manager and this is the security manager. HR मैनेजर बैठ के हंस के बात कर रहे हैं मेरे से, और यही लोग जाके बोल रहे हैं कि मैंने इनको मारा पीटा है। पुलिस को चेक करने को तैयार नहीं है, सीधा एफआईआर रजिस्टर्ड, चार्जशीट आल्सो फाइल। सिक्योरिटी मैनेजर जिसका साइन है कंप्लेंट पे, दिस इज द सिक्योरिटी मैनेजर ऑफिस आई एम गोइंग। I am asking, may I come in, sir? He is coming. Come, Kapil sir, come. वो लोग बोल रहे हैं कि मैंने उनको मारा। जैसा आपको पता है, उससे बैठ के पूरा एक्सप्लेन किया, प्यार से सारा कुछ बताया, फिर भी उनको हम लोग मार रहे हैं। शाम को पुलिस आता है, इसको आप थोड़ा ध्यान से सुनेंगे तो अच्छा लगेगा। वो लोग बोल रहे हैं अगर तुम सही है तो हमारा साथ सपोर्ट करेगा, और मेरा वहां पहुंचने से पहले एफआईआर रजिस्टर। ऐसा बोलो तो आपका बराबर है, तो खाली देखो करके सामने बोल दो आप पीएस को आ जाओ, सो इसमें बिना मेरा स्टेटमेंट के चार्जशीट भी फाइल हो गया। वो भी क्या बोला है उन लोगों ने कि हमने जाके उनको परेशान किया, मारा पीटा। कैसा न्याय है इस देश व्यवस्था का हम तो नहीं बोल सकते। दिस इज द एफआईआर। ये लोग एक्चुअली क्या किया, 66,531 को हम लोग उतना यूज नहीं कर रहे, 29,000 यूज कर रहे हैं। उसके लिए उनका टीम से सर्वे कराया, सर्वे के टाइम का ये पूरा फोटो है। उनका टीम में मिस्टर मुरली कृष्णा, रामकृष्णम राजू, विजय कृष्णा, स्वामलू, क्रांति, चैतन्य वर्मा, ये लोग मेल करके उनका रिपोर्ट दे रहे हैं कि एक्चुअली हम तो क्लेम कर रहे हैं 66,531, एक्चुअली उनका रिपोर्ट में है कि वो लोग 68,000 से ज्यादा यूज कर रहे हैं। उन्हीं का रिपोर्ट है वो, फिर भी कोई मानने को तैयार नहीं, सुनने को तैयार नहीं। ये हमारा लास्ट 10-15 ईयर से हम कंटिन्यू टैक्स भर रहे हैं, पूरा टैक्स रिसीप्ट है। हर बिल्डिंग के सामने हमारा खुद का मीटर लगा हुआ है, डोर नंबर वहां पे डला हुआ है, आप देख सकते हैं नंबर प्लेट के साथ में। इतना होने के बाद भी ना तो रेंट पे करना है, ना तो रिन्यू करना है, ना तो खाली करना है। और अगर हम खाली करने के लिए पूछे तो भी हमारे ऊपर उल्टा केस करके हमको जेल में बंद करेंगे। एक्चुअली जब वो ये लियोनिया NCLT से नया ऑनर को सेल हुआ तो वो टाइम पे
एनसीएलटी आरपी ने ये डॉक्यूमेंट बनाया कि क्या क्या प्रॉपर्टी हम लोग सेल कर रहे हैं, ये पूरा लिस्ट है। उसके साथ में एक मैप दिया, ये मैप, ये 1 to 10 प्रॉपर्टी ओनली वी आर सेलिंग। अभी कोई नया बिडर जब वीडियो डालेगा तो वो 10 प्रॉपर्टी को डालेगा ना, ये 10 प्रॉपर्टी को जो खरीदा है वो ये 10 प्रॉपर्टी खरीदा है। अभी हमारे आके बोल रहे हैं नहीं ये लैंड भी मेरा है, और इधर हम बहुत लोगों का सुन रहे हैं, प्लॉट में गया तो प्लॉट मेरा है, इसका मेरा, उसका मेरा, लेकिन हम और मेरा प्रॉपर्टी इस मैप में भी कहीं पे मेरा प्रॉपर्टी नहीं, मेरा प्रॉपर्टी नियर बाई इधर आएगा, फिर भी कोई नहीं सुनेगा। सुनेगा कौन? सीधा वो लोग बोलते हैं कि डीसीपी, एसीपी, सीआई मेरा पॉकेट में है, तुम लोग कितना कंप्लेंट डालो तो भी हमको कोई फर्क नहीं पड़ता। किधर जाए न्याय के लिए? हमने हमारा अमाउंट के लिए एनसीएलटी में केस डाला। केस डालने के टाइम जो अभी सर ने बताया, ये फोर्ज डॉक्यूमेंट 66,000 वर्सेस 29,000, ये फोर्ज डॉक्यूमेंट बना के डाला। इसमें आप एक बार अगर थोड़ा गौर करें तो ये परचेजिंग डेट कितना है सर? 25 मार्च 19। स्टार्टिंग एग्रीमेंट डेट इज 1 मार्च ऑफ 19। आपने अगर कहीं दुनिया में देखा हो तो आप बता दो। और इतना जल्दी है उनको करने का, अगर गलत काम भी किया सोच के किया तो अच्छा हो सकता था। वो टाइम पे लियोनिया को मैनेज करता था कंपनी अलॉय होल्डिंग, अलॉय प्राइवेट रिसोर्ट समथिंग। डायरेक्ट LMIPHL से हमारा एग्रीमेंट कर दिया, जबकि हमारा ओरिजिनल एग्रीमेंट है अलॉय के साथ में। स्टाम्प यहाँ पे LMIPHL का डाल के हमने ये सब लोगों को पूछा, हमने ये सिग्नेचर नहीं किया, सीधा हमारे पास लेटर आया। ये फोर्ज एग्रीमेंट कितना क्लियर है सर? उसके लिए इतना डॉक्यूमेंट देके 2 महीने घूम के हमारा FIR रजिस्टर हुआ। मार्च में हमको मिला, मार्च से शुरू किया, अप्रैल में जाके हमारा FIR रजिस्टर हुआ। वो रजिस्टर होने के बाद में कोई इंक्वायरी नहीं, कोई इन्वेस्टिगेशन नहीं है, सेम केस पेंडिंग। जबकि हमारे खिलाफ जो डाला उसमें 1 महीने में चार्जशीट भी फाइल हो गया। हम जो केस डाल रहे हैं उसमें इन्वेस्टिगेशन भी नहीं हो रहे। उसके बाद जब हमारा ये एग्रीमेंट एक्सपायर हो गया, मेरे ऊपर कंप्लेंट हुआ, तो हम लोग, अभी प्रॉपर्टी तो हमारे नाम पे है, एग्रीमेंट है नहीं, अगर उधर कुछ गलत हुआ तो क्या होगा? रेस्पॉन्सिबिलिटी हमारा आएगा। हमने उसका बॉर्डर पे CCTV कैमरा डालने का प्लान किया, अंदर नहीं, ओनली बॉर्डर, हमारा सेफ्टी और सिक्योरिटी के लिए। CCTV डालना शुरू किया, इमीडिएटली पुलिस आया, हमारा जो डालने वाला बंदा था उसको लेकर PS में बिठा दिया, बात किया, शाम को उनका डिटेल लेके कल आना पड़ेगा, छोड़ दिया। नाइट में लियोनिया का आदमी आके जितना हमने 15-16 कैमरा लगाया पूरा का पूरा कट करके लेके गए, डायरेक्ट चोरी। उसका और एक छोटा, थोड़ा 1 मिनट और लगेगा, मिस्टर प्रणव सिंह, लियोनिया सिक्योरिटी पर्सन, हमारा प्रॉपर्टी में लगाया हुआ हमारा कैमरा काट के चोरी करके लेके जाते हैं रात को। तो आगे है ना हमारा, बिल्कुल, ये हमारा गेट के सामने अपोजिट वाला प्रॉपर्टी इकड़े ముందునే ఉన్నది सर। इससे क्लियर एविडेंस कोई हो सकता है कि वीडियो में एक आदमी हमारा पूरा कैमरा चोरी करके लेके जा रहा है। ये वीडियो हमने PS में सबमिट किया तो भी कोई कार्रवाई नहीं। 2 महीने घूम घूम के, 1 मार्च से ये स्टार्ट हुआ, घूम घूम के हमारा FIR रजिस्टर हुआ 25 अप्रैल को। प्रॉपर्टी संबंधित ना CCTV लगाने दे रहे, ना खाली कर रहे, ना रिन्यू कर गए तो उल्टा केस डाल रहे हैं। कहाँ जाए हम लोग? पुलिस के पास गए, न्याय नहीं। नेताओं के पास गए, बोला उन लोगों ने सबने, पुलिस को फोन करके बोला आप कार्रवाई करो, लेकिन करना किसको? करना तो पुलिस को है। और जो अपोजिट पर्सन है मिस्टर प्रवीण राव,
उसका तो सीधा कहना है, रंजीत रेड्डी सर का नीचे काम करने वाले, उनका सीधा कहना है डीसीपी सीआई एसीपी पूरा मेरा पॉकेट में रखता हूं, कोई कुछ नहीं बिगाड़ सकता। सो अब इसलिए हम आप सबके सामने ये रख रहे हैं, ओरिजिनल डॉक्यूमेंट के साथ में आपको और भी इससे अलग कोई डॉक्यूमेंट इससे रिलेटेड चाहिए मैं प्रोवाइड करता हूँ, लेकिन मेरे को न्याय चाहिए। आप मेरी आवाज को उठाओ, आगे तक ले जाओ, मेरे को न्याय दिलाओ, बस मेरा इतना ही कहना है, और मैं इसके ज्यादा कुछ नहीं कहता। ఎక్కడ జరిగిన న్యాయానికి మీ ద్వారానన్నా మాకు న్యాయం జరుగుతుందేమోనని ఒక ఆశ, పత్రికా ముఖంగానైనా మాకు న్యాయం జరుగుతుందని ఒక ఆశ। मैं आपके नोट्स में भी रिगार्डिंग सीएम सर लिख के दिया हूँ, मैं सीएम सर से भी रिक्वेस्ट कर रहा हूँ, ऐसे लोगों को अगर पार्टी में रखा ना, पार्टी का भला नहीं हो सकता। ये लोग जहां जाएंगे वहां गड्ढा खोदेंगे ही खोदेंगे। उसके बाद सीएम सर आप हमारा प्रॉब्लम देखो और हमको न्याय दिलाओ, आपसे हमारा रिक्वेस्ट। మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఇదే। మరి అదే విధంగా బొమ్మరాజ్పేట భూముల గురించి పోరాటం చేస్తే మాకు న్యాయపరంగా ఇంతో అంతో మాకు బొమ్మరాజ్పేట భూములు దక్కినాయంటే మా మీడియా మిత్రులది, మరి ప్రింట్ మీడియా వాళ్ళది, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా శిరసాభివందనం। ఎందుకంటే మీలాంటి వారు ఇంకా ఉండి మరి రాజకీయాలు ఓట్లు వేయంగానే ప్రభుత్వాలు వెలువడంగానే మరి ఇలాంటి బినామీలు ఏ ప్రభుత్వం ఉన్నా మేము అదే ప్రభుత్వం ఉంటాము, ప్రజలు గొర్రెల్లా ఉంటారు అనే విధంగా ఈ చేస్తున్న రంజిత్ రెడ్డిని చూస్తుంటే మరి ఘోరాతి ఘోరంగా ఉంది। ఇక్కడే కాదు రాష్ట్రంలో మొత్తంలో ఎక్కడ చూడు రంజిత్ రెడ్డి గారి యొక్క కబ్జాలే కనబడుతున్నాయి। సరే ఎన్సీఎల్టీలో ఇది ఒకప్పటి నుంచి లియోనియా ఎన్సీఎల్టీ యాక్టిఫై చేసుకోవడం జరిగింది। అందులో కొన్ని బిల్డింగ్స్ కానీ కొన్ని వ్యవస్థలు కానీ మన ఎన్సీఎల్టీ వేలంలో రంజిత్ రెడ్డి గారు బినామీల మీద, రంజిత్ రెడ్డి గారి యొక్క పేర్ల మీద కొంచెం చేసుకోవడం జరిగింది। ఇంత ముందు గిట్ట లియోనియా రిసార్ట్ ఉన్నప్పుడు ఓపెన్ ప్లాట్స్ 300 పైచిలకు ప్లాట్లు ఉన్నాయి, ఇంట్లో ప్లాట్ల యజమానులు నన్ను కోరడం జరిగింది। దీని గురించి నేను ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది। ఆ రోజు పద్మజా మేడం గారు డిపిఓగా ఉన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వగానే వచ్చి మెయిన్ గేట్లు ప్రజలకు అనుకూలంగా నడిచేటట్టు ఉండాలని చెప్పి గేట్లను తీసి పక్కకు పెట్టడం జరిగింది। తర్వాత మళ్ళీ రంజిత్ రెడ్డి గారు వచ్చినాక ఇదే లియోనియాకు మళ్ళా గేట్లు బిగించడం జరిగింది। మరి ప్రజలకు ఇబ్బందికరంగా మార్చి లోపల ఉన్న ప్లాట్ల వ్యక్తులకు రాకపోకలు లేకుండా చేయడము, ఆ రోడ్లకు మధ్యలో మట్టి తీసుకొచ్చి పోయడము, అందులో 2004, 2005లో కొన్న ప్లాట్ల యజమానులు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి నన్ను సంప్రదించడం వల్ల ఈ రోజు ప్రెస్ మీట్ ఉందంటే వీళ్ళ ద్వారా నేను వచ్చి మీకు తెలియజేయడానికి నేను వచ్చిన। నేను రైతు అధ్యక్షుడిని, రైతుల కోసం పోరాటం చేస్తూ ఉంటా। అయితే ఆ ప్లాట్ల విషయంలో ప్రతి ఒక్క రాత్రిపూట సెక్యూరిటీని పెట్టి గన్నులతోటి భయభ్రాంతులను చేయడం జరిగింది ఇంతకుముందు మేము వచ్చినప్పుడు। తర్వాత కంప్లీట్ చేయడం వల్ల రిమూవ్ చేసి రోడ్లని తాత్కాలికంగా ఓపెన్ చేయడం జరిగింది। మరి రంజిత్ రెడ్డి గారు మొన్న కలెక్టర్ ఆఫీస్ నుంచి మంజీరా పైప్ లైన్ వేసుకురావడం జరిగింది। మరి మేము అక్కడ పైప్ లైన్ ఆపితే ఇది రంజిత్ రెడ్డి గారిది, ఇది ఒక సీఎం యొక్క బ్రదర్స్ చూస్తున్నారు అని చెప్పేసి మరి ఉన్నారా లేరా మాకు తెలియదు, వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది లియోనియా ఉండే ఎంప్లాయీస్ మీరు ఆపొద్దు అని చెప్పారు। దానికి మేము అడిగిందల్లా ఆపడం కాదు, మాకేమి చేతులు గులగుల పెట్టి మేము ఆపుతలేము ఆయన, R&Bకి మీరు సామాన్యుడు రోడ్లు దోగితే మరి డీడీలు కట్టవలసి వస్తుంది, R&Bకి కట్టే డీడీలు చూపించండి, మరి అదేవిధంగా వాటర్ డిపార్ట్మెంట్ కట్టిన డీడీలు ఏమైనా ఉంటే మీరు చూపించండి, అప్పుడు తీసుకోండి। గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన ఈరోజు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి మొన్న ఎండాకాలంలో చూసాము। మరి ఇలాంటి సంస్థలకు ఇస్తున్నప్పుడు దానికి ఎంత డీడీ కడుతున్నారు, ఏ విధంగా తీసుకోవద్దు, ఆ రోడ్లని ఎంత విడుతూ ఎంత లోతు దొరికిన దానికి మీరు డీడీ కట్టి తీయండి అంటే మీరు అనుకుంటున్నారేమో కానీ ఇదంతా రంజిత్ రెడ్డి గారు ఒక కనసైగా చేస్తే మీరు ఉండరు అంటే ఆయన కనసైగా చేస్తాడా, కత్తులు పట్టుకోవచ్చా రమ్మను। మా లోకల్ మా యొక్క గ్రామాలు మున్సిపాలిటీలో మొన్నట గ్రామంలో ఉంది, ఇలాంటి సంస్థలను కాపాడాలనుకున్నాము, ఇంకా కాపాడుతాం గిట్ట వాళ్ళు మంచితనంతో వచ్చి అన్ని డీడీలు కట్టి గవర్నమెంట్కి వచ్చే నిధులను కట్టించి ప్రజలకు వచ్చే లైట్లకు కానీ రేపు పొద్దున ప్రతి ఒక్కదానికి వచ్చే ట్యాక్సులు ఉంటాయి కాబట్టి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందని మేము ఆ రోజు అడగడం జరిగింది। దాని ఇప్పుడు అక్కడ పైప్ లైన్ ఆపడం జరిగింది। అధికారుల కనసైకలో పని అడుగుతారు, వాని కరెంటు బిల్లు కావాలి, వాని ఇల్లు కాడికి వచ్చినాక పైప్ లైన్ ఎంత దూరం ఉందో దానికి తవ్వేదానికి పైసలు కట్టాలి మున్సిపాలిటీలో। మరి ఇంత పెద్ద సంస్థకు
ఒక 12 ఇంచు నుంచి 16 ఇంచుల పైపుని వేసుకొస్తే మరి గవర్నమెంట్ ఎందుకు అడుగుతలే ఈ అధికారులన్నీ నేను అడుగుతా ఉన్నా. ఒక జిల్లా మెజిస్ట్రేట్ కళ్ళ ముందు నుంచి పైప్ లైన్ రోడ్డు డబల్ రోడ్ లో తోకుంటూ వస్తా ఉన్నారు. అదే విధంగా ఈడికి వస్తే ఇక్కడ పెద్దలు కపిల్ గారు నాకు నిన్న కలవడం జరిగింది. సార్ ఇట్లా మీరు ఇట్లా నన్ను మోసం చేసారు సార్, నేను ఒక లీజ్ ఇచ్చిన, దానికి మనం ఇంత లీజ్ ఇచ్చిన మా 66,000 చిల్లర, మా 66,531 చదరపు గజాలు నేను ఇస్తే వాళ్ళు 24,000 22,000 చిల్లర చెప్తారు సార్. ఇంకోటి పోలీస్ స్టేషన్ పట్టించారు సార్ అంటే ఇవన్నీ మీకు అడ్వకేట్ ఉంటారు కానీ అడ్వకేట్ ని సంప్రదించినాము. వాళ్ళు ఏంటంటే కొంతమంది లోకల్ వాళ్ళని కొంతమంది ఆలీలని 2-3 పెట్టుకొని వాళ్ళ దుర్మార్గమైన అధికార దుర్వినియోగం చేయడానికి ఇలాంటి శాస్త్రాలు చేస్తా ఉన్నారు. 6,61,61,00,000 చిల్లర పైచిలకు ఆయనకు లీజు అమౌంట్ కట్టాలి, ఇమీడియట్లీ కట్టిగిట ఇలాంటి దాంట్లో ఉండకుండా ఖాళీ చేసి వాళ్ళు ఎంతవరకు అయితే ఎన్ఎల్సిటీ ఇచ్చిందో ఎన్సిఎల్టీ వాళ్ళకి ఎంత పరిమితి ఇచ్చిందో ఆ పరిమితిలో వాళ్ళు ఉంటే ఎవరికిట ఎవరు వచ్చి అబ్జెక్షన్ చేయరు. ఇంకోటి ఇక్కడ పార్కింగ్ లేదు, ఫ్లాట్లు కొని అమెరికాలో ఉన్నారు, వాళ్ళ సాఫ్ చేసి వాళ్ళ పార్కింగ్లు పెడుతురు, వాళ్ళు వస్తే ఇబ్బంది పెడుతురు. ఒక సామాన్యుడు వచ్చి గేట్ కావంటే ఇప్పుడు నేను వస్తాప్పుడే నువ్వు ఎక్కడ పోతున్నావు అడుగుతురు. ఆమె ఇలా ఓనీకి ఉంది, ఇది ఓపెన్ వెంచర్ అని చెప్పేసి వచ్చిన, మీరు ఆ పనికి మీకు ఏం హక్కులు నేను అడిగిన. ఓపెన్ వెంచర్ కు ఎలాంటి గోడలు కానీ ప్రహరీ గోడ కానీ గేట్లు కానీ కట్టడానికి లేదు, కమాన్లు గేట్లు అని కట్టడానికి ఉండవు. దీన్ని వెంటనే కలెక్టర్ గారు గవర్నమెంట్ ఏదున్నా మీరు చదువుకొని ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ గా మీరు వచ్చారు కాబట్టి మేము చదువుకోకుండా రాజకీయాలకు వస్తాము, మీరు మాత్రం పట్టించుకోవద్దు, న్యాయపరంగా ఉన్న వీటిని న్యాయపరంగా రిమూవ్ చేసి ప్రజలకు అనుకూలంగా చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళని ఉంచుకుంటే మీ పేరు ఖరాబ్ అవుతుంది. అంటే మీరు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా ఈయన నీ బినామీ అవుతాడు, ఇలా నీ పాలు ఉందని చెప్పేసి ప్రజలు కనుక్కుంటారు. రేపు ముందు మీరు మంచోళ్ళని తెలుసుకోవాలంటే ప్రజాపాలన తెలవాలంటే ఇలాంటి అన్ని పేద ప్రజలు ఏమైతే ఉన్నాయో సమీక్షించి ప్రజాపాలనలో అప్లికేషన్ పెడితే చేస్తా అని చెప్పావు ఆ రోజు. మరి మేము రైతు సంఘం నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు చేస్తున్న పనుల్లో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీ పేరు ఖరాబ్ అవుతుంది. ఇదే బొమ్మరాజపేట మీరు ఎంపీగా ఉన్నప్పుడు గిట నీకు రిప్రజెంట్ ఇచ్చిన, మాది 1040 ఎకరాలు ఆక్రమిస్తున్నారు, దీన్ని కొట్టేస్తున్నారు సార్, ఈ విధంగా ఉందంటే ఆ రోజు మీరు స్పందించారు. మరి అదే ఈ రోజు మరి బొమ్మరాజపేట అంటేనే మీకు మైండ్ ఉంది, మరి ఆ బొమ్మరాజపేటలో ఇలాంటి అలజడులు జరుగుతుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? నెత్తి నోరు కొట్టుకుంటున్నారు మీడియా వాళ్ళు, నీ యొక్క బినామీల పేర్లు నీ పేరు చెప్పుకొని బినామీలన్నీ తింటున్నాయని చెప్పినా మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మరి బొమ్మరాజపేట గ్రామంలో ఒక 5 ఎకరాల్లో వెంచర్ జరిగింది, దానికి ఒక పర్మిషన్ లేనప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు దీని వెనక మీరు ఆప్తే బాగుండని అని చెప్పారు. దానికి ఒక గ్రావిటీ మీద ఇయ్యాల కదా ఒక 100-150 ఏళ్ల కింద కాకతీయుల మహారాజులు ఉన్నప్పుడు కట్టిన కాలువలో గ్రావిటీ మీద వచ్చే నీళ్లు బొమ్మరాజపేట చెరువులోకి ఆ నీళ్లు వస్తాయి. ఆ కాలువని కబ్జా చేసి ఈ రోజు అక్కడ వెంచర్ చేసిరు, దానికి వేం నరేందర్ రెడ్డి పేరు వినబడుతుంది. అంటే ఎకరా కాదు అర్ధెకరా కాదు, మీరు రాష్ట్రం మొత్తంలో ఎక్కడున్నా సరే పేద ప్రజల భూములను దోసుకోవడానికా? అంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చే బిజినెస్ చేసుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడా? మేము ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినా సరే అందరికీ మేము అమ్మ ఒడిలా ఉంటా తెలంగాణ వాళ్ళము, పోరాటం చేస్తాము, మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అక్కడి నుంచి సపోర్ట్ రాకుండా నా ఊరోళ్ళను నా మండల వాళ్ళని తీసుకొచ్చి న్యాయపరమైన వ్యవస్థ వరకు వచ్చే వరకు నేను దీక్ష చేపడతా, మీద ప్రతి ఒక్క రైతును కాపాడతా. మీడియా మిత్రులు అందరికిట చేతులు జోడించి చెప్తా ఉన్నాను, ఇది ఇక్కడ కాదు సీఎం గారు కాకపోతే కేంద్రం దాకా పోయేటట్టుగా ఇట కలెక్టర్లకు ఆదేశాలు వస్తట్టుగా ఈ భూ కబ్జాలను ఆపాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికిట చేతులు ఎత్తి నమస్కరించి కోరుతా ఉన్నాను, ఇలాంటివి జరగకుండా చూడమని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆయన తొలుగువేలు రఘువీట కొన్ని తీసి చూపించిండు. 100% రంజిత్ రెడ్డి గారి పని ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీలు ఉండడం, ఎక్కడ భూమి ఖాళీ ఉంటే అక్కడ కబ్జా పెట్టడం, ఆయన పని అది వేరే పని ఉండదు. ఎవరు రాజకీయం ఉంటే వాళ్ళు దానికి పోయే ఉంటాడు, మడుగులకు అడుగులు నొక్కుతాడు రంజిత్ రెడ్డి. 100% కదా, ఇన్ని రోజులు ఆయన చర్య తీసుకుని ఇతర రాష్ట్రం నుంచి వచ్చి పని చేసుకుంటాయన నువ్వు ఇబ్బంది పడడం కదా. ఇది మీకు అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రమైన అయితే ఆయనకు సపోర్ట్ ఏదో అంటుండే, ఇతర రాష్ట్రం ఆయన ఏం చేస్తాడు, తీసుకొని లోపల భయపడి వెళ్ళిపోతాడు. అంటే సమస్యలు రాకుండా ఇది ఇలా తెలంగాణని కుంటుపడేయడం, అంటే ఇలాంటి భూ కబ్జాదారులను పెట్టుకుని తెలంగాణ కుంటుపడుతుంది. అంటే ఇంతవరకు అవి రాలేవు, వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ కింది ఉన్న వాళ్ళు, అంటే రేపు వస్తుండొచ్చు. రోడ్డు మీద కలెక్టర్ గారి కళ్ళ ఎదుట పైప్ లైన్ వస్తుంది, దానికి ఎలాంటి రసీదు లేదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా.
रंजीत रेड्डी सर है क्यों है उसका भी एक कारण है। उनका राइट हैंड मिस्टर प्रवीण राव है, वो जो भी इधर का केस है उसमें सारा इन्वॉल्वमेंट डायरेक्टली प्रवीण राव। ఏదున్నా గవర్నమెంట్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తే రేపు ప్రజలు ఊరుకోరు, కొన్ని సంఘాలు ఊరుకోవు, ఉద్యమకారులు ఊరుకోరు. వీటిని ఊరూరా పేరు చెప్పి మరీ మేము ముందు తీసుకొని ఇది రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతున్న కబ్జాలు. మరి రేవంత్ రెడ్డి గారి మీద వేలుకొని ఇమీడియట్లీ వాళ్ళ బ్రదర్స్ పేరు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తున్నాడు. మనకు ఫుల్లా చెప్పినాడా ఏమంటారు వాళ్ళ బ్రదర్స్ రంజిత్ రెడ్డి మీరు ఏం చేస్తారు అంటాడు. ఎవరుంటే ముందు పబ్లిక్ గా ట్యాక్స్ కట్టాల్సింది కట్టదు. ఒక అన్న మీరే మీ దాంట్లో ఒక చిన్న ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళు గారు మీ దాంట్లో నల్ల పర్మిషన్ పోతే ఏమంటారు అన్న మున్సిపల్ ఆఫీసర్ ఏమంటే నువ్వు ఇల్లు చూపి ఇక్కడ పైప్ ఎంత దూరం ఉంది దానికి ఇంత ట్యాక్స్ కట్టాలి, రోడ్డు వల్ల కూడా ఇంత కట్టాలంటారు. నువ్వు మీటర్ పోతే ఏమంటారు గ్రామ పంచాయతీ నుంచి లెటర్ రాసుకరా, మున్సిపల్ ఆఫీస్ నుంచి లెటర్ రాసుకరా అంటారు. అదే ఇప్పుడు రంజిత్ రెడ్డి మీటర్ 100 మీటర్స్ సబ్ స్టేషన్ కరెంట్ ఆఫీసర్ పెడతారు. ఇప్పుడు ఒక ఫీట్ పైప్ అన్న ఒక ఫీట్ పైప్ వస్తుంది ఎగ్జాంపుల్. మన ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది పడ్డాం, ప్రతి గ్రామంలో బిందెలతో కొట్లాడేది. మనం ఒక ఫీట్ పైప్ తెచ్చి స్విమ్మింగ్ పూల్ ఆడుకోనికి ఒక మంచినీళ్ళు తెచ్చేస్తావు. సరే ఓకే ట్యాక్స్ కడుతున్నావు వేస్తున్నావు బాధ లేదు, నువ్వు ట్యాక్స్ కట్టే రిసిప్ట్ చూపించాలి వాళ్ళు ప్రశ్నించినప్పుడు. 100% ఇప్పుడు మేనేజ్మెంట్ లియోనియా మేనేజ్మెంట్ చెప్తున్నారు లియోనియా మేనేజ్మెంట్ మాకు చెప్తున్నా రానియొద్దని. ఇక్కడ ప్లాట్లన్నీ ప్రైవేట్ ప్లాట్లే, ఆయనకున్న బిల్డింగ్స్ ప్రాపర్టీస్ తప్ప మిగతా అన్ని ప్రైవేట్ ప్లాట్లు. ఆ ప్లాట్లను కంటే కబ్జా చేసేసాడు. ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా అయినప్పుడు చూడండి మీరు, ఆ కబ్జాలు వేసి అలా ప్లాట్లు పెట్టేస్తారు, గోడలు కూలిపోతే గేట్ పోతే వాళ్ళు వచ్చి ముచ్చుకుంటా ఉంటారు. వాళ్ళేమో బయట ఉంటారు కొన్ని రోజులు. డబ్బులు ఎవరి వాళ్ళకి ఇచ్చి అలాంటి వాళ్ళు వస్తే ఇంకో సమస్య వస్తుంది కదా. ఇక్కడ ఆ సమస్య వస్తే ఈ ఊరికో పేరు వస్తుంది, ఈ మున్సిపాలిటీ కింద డబ్బు వస్తుంది, అది ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మేము కోరేది మా ఇళ్ళకి మనం చెప్తలే, ఆ కట్టే ట్యాక్సీలు కట్టి వాళ్ళకి ఇచ్చేది ఇస్తే అతను ఇంకొక వేరే రాష్ట్రం నుంచి ఒక సమస్య తెస్తాడు. ఆ సమస్య కొన్ని డబ్బులు కడితే ఆ ట్యాక్సీలు వస్తున్నాయి కదా రాష్ట్రం బాగుపడేది, అందులో గ్రామాలు బాగుపడేది. ఇలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇట్లా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. రంజిత్ రెడ్డి తన హెలికాప్టర్ తిరిగేంత పైస ఉంది, రూమ్ లో నిండా వండుకునేంత పైస ఉందంటే ఆయన సపోర్ట్ చేస్తే ఇవన్నీ తప్పు కదా. న్యాయపరంగా ఏమైనా ఉంటే చేయండి, డాక్యుమెంట్ పరంగా చేయండి. పోలీస్ వ్యవస్థకి ఏంటంటే ప్రభుత్వాలు ఏమైనా ఉండని ప్రజలకు అండగా ఉండాలి పోలీస్ వ్యవస్థ. 100% పోతాము, 100% పోతాం. ఆల్రెడీ పోయిరుట వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అంటే ప్రభుత్వం లేక ముందుకు ఇప్పుడు ఎవరే కానీ ప్రభుత్వం లేక ముందుకు పక్కన కూర్చున్నట్టు మాట్లాడతారు. ప్రభుత్వం వచ్చినాక ఆయన ఫోటో కాల్స్ ఉంటారు, ఇంకోటి అంటారు, దగ్గరికి రాని. ఇది 100% ఇది ఎక్కడ పోయినా ఏమంటే ఆఫీసులు అక్కడ ఇచ్చి స్టాంప్ వేసుకోను అనే విధానంగా పోతూ ఉంటుంది. సీఎం గారు కాకుండా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని నా 1040 ఎకరాలు బొమ్మరాజపేట గ్రామ రైతులది ఇంట్లో కూర్చొని పెట్టి చెప్పు రవి ఏంది దీని సమస్య అన్నాడు. సరే ఇది 69లో బలరామకృష్ణ అంటే భూములు కొన్నాడు. ఇక్కడ ఇదంతా దీంట్లో ఉంది 1100 ఎకరాలు కొన్నాడు. అలా 1040 ఎకరాలు 21 మెంబర్స్ మీద పార్టీషన్ డీటీ రిజిస్టర్ చేసిండు. వాళ్ళ భూములు ఇట్టి ఉన్నాయి, వీళ్ళు కొన్నారు వీళ్ళు కొనలేరు, ఇట్లా వేరే వ్యవస్థ వస్తుందని ఈనాడు పేపర్ ఒక యాడ్ ఇచ్చినా, ఇంకోటి ఆంధ్రజ్యోతులు ఇచ్చిన పెద్ద యాడ్లు ఇప్పించాక సీఎం అప్పుడు ఎవరు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన సంబంధించిన మనుషులు ఉన్నారని చెప్తే రేవంత్ రెడ్డి గారు దాని మీద ఉద్యమం చేస్తామంటే మన ట్యాంక్ బండ్ దగ్గర ధరణి వ్యవస్థ మీద మాట్లాడమంటే ఆ రోజు మాట్లాడిన V6 ఇట్లా ఛానల్ గిట్ వచ్చి అంటే అప్పుడేమో పోరాటం చేస్తావు పేద రైతుల కోసం ఉంటామని. ఇప్పుడు పేద రైతులు తొక్కనీకే మీరు రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళని పంపించి ఇట్లా ఇవ్వని వాళ్ళని బెదిరిస్తే పద్ధతి కాదు కదా అని నా యొక్క అభిప్రాయము. ఆయన తెలియాలి గిట్టని నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి నీడ నేను వేం నరేంద్ర రెడ్డి అంటే తప్పు కదా. వేం నరేంద్ర రెడ్డి గారు కనబడడం ఆయన పదవి లేదు, ఆయన ఇలాంటి వాటికి సపోర్ట్ అధికారులకు ఫోన్ చేసి చెప్పడం కూడా తప్పది. ఎవరన్నా ఉండని ప్రభుత్వంలో రేపు పొద్దుగాల మీరే కావచ్చు సీఎం కావచ్చు, అయినా సరే పోలీస్ వ్యవస్థ ప్రజల తరపున న్యాయం తరపున ఉండాలని చెప్పేసి నా యొక్క మనవి. అధికారులకు ఇలాంటి చేయకూడదు అనేది నా యొక్క కోరిక. ఎందుకంటే ఇతర రాష్ట్రం నుంచి కాదు ఇతర దేశం నుంచి వచ్చిన కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళకు వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రస్తులకు మనము అమ్మఒడి లాగా ఇవ్వాలి. తెలంగాణ అంటేనే అమ్మఒడి లాంటిది. తెలంగాణలో ఇటువంటి విధ్వంసాలకు పోవద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, అందరికి ధన్యవాదాలు. सर हमारा लास्ट रिक्वेस्ट यही है कि हमारा जो प्रॉपर्टी वो लोग यूज यही है कि जो प्रॉपर्टी हमारा वो लोग यूज कर रहे हैं उसको खाली करके हमको हैंड ओवर कर दे। अभी तक यूज का हमको बकाया 6 करोड़ 61 लाख रुपीज है, वो हमको हमारा पेमेंट कर दे।
और हमारा उनका नमस्ते। वो अपना काम करें, हम अपना काम करें। हमारी तरफ से हम लोग उनको हमेशा सपोर्ट करेगा, लेकिन हमको परेशान मत करो और पुलिस व्यवस्था को अच्छा कर लो, न्याय को न्याय दिलाओ, यही हमारी मांग है। इसके अलावा हमारा कुछ नहीं।